చేసాము డబుల్ ఇంటిగ్రల్ పోలార్ కోఆర్డినేట్స్, చేంజ్ ఆఫ్ వేరియబుల్, చేంజ్ ది వేరియబుల్స్ ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్, చేంజ్ ఆఫ్ ఆర్డర్. ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ యూనిట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టుడే టాపిక్ ఈస్ ట్రిపుల్ ఇంటిగ్రల్. 3 ఇంటిగ్రల్స్ ఇస్తే ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, లిమిట్స్ ఇస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, లిమిట్స్ ఇవ్వకపోతే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది దీనిలో చూద్దాం. సో ట్రిపుల్ ఇంటిగ్రల్స్ మనకి కాన్స్టెంట్ లిమిట్స్ ఇచ్చాడు అనుకో, లిమిట్స్ ఇంటిగ్రేషన్స్ మీరు ఎలా తీసుకున్నా ప్రాబ్లం లేదు. అంటే ఇంటిగ్రల్ 1 to 0 to 1, 1 to 2, 2 to 3, f of x comma y comma z into dz dy dx ఇలా ఇచ్చాడు అనుకో. సో ఇవి కాన్స్టెంట్ లిమిట్స్ కాబట్టి ఏది x లిమిట్ ఏది y లిమిట్ మనం ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి మనం ఆర్డర్ దేని ప్రకారం ఫాలో అవ్వాలి అంటే దీని ప్రకారం ఫాలో అయిపోవాలి. ఫస్ట్ dz ఉంది కదా, ఇక్కడ ఇన్సైడ్ ఏముంది, ఫస్ట్ ఇన్సైడ్ dz. సో దిస్ ఈస్ కాల్డ్ ది z లిమిట్స్, z ఈక్వల్ టు 2 to 3. సో ఇది అయ్యేంత వరకు y ని z ని పక్కన పెట్టాలి. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఇంటిగ్రేషన్ వచ్చేప్పటికి dy. సో సెకండ్ లిమిట్స్ విత్ రెస్పెక్ట్ టు y ఈక్వల్ టు 1 to 2. సో అది అయిపోయిన తర్వాత y ని విత్ రెస్పెక్ట్ టు y తో ఇంటిగ్రేషన్ చేయాలి. లాస్ట్ మిగిలిపోయిన x లిమిట్స్, x ఈక్వల్ టు 0 to 1, ఇక్కడ dx ఉంటుంది. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎప్పుడు కాన్స్టెంట్ లిమిట్స్ ఇస్తే. అలా కాకుండా మనకి ఇచ్చిన లిమిట్స్ కనుక వేరియబుల్ లిమిట్స్ ఇచ్చాడనుకో, అంటే ఒకటే కొన్నేమో ఎక్స్లో కొన్నేమో XYలో ఇచ్చినప్పుడు లిమిట్స్ ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఆల్రెడీ మనం చేంజ్ ఆఫ్ ఆర్డర్లోను చేంజ్ ఆఫ్ వేరియబుల్స్లోను చేసాం కాబట్టి ఒక ప్రాబ్లం తీసుకొని సింప్లిఫై చేద్దాం. ఇలా జాయిన్ అవుతూ ఉంటేనే క్లాస్ మనకి డిస్టర్బెన్స్, పద్దాక వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ అడ్మిట్ చేయాలి, మ్యూట్లో పెట్టాలి. క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమంటున్నాడు. ఎవాల్యుయేట్ ట్రిపుల్ ఇంటిగ్రల్ ఎట్ వి ఇచ్చాడు. సో ట్రిపుల్ ఇంటిగ్రల్ ఎట్ వి మీన్స్ వాల్యూమ్ ఇంటిగ్రల్ అనుకోవచ్చు. సో వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటే 3 డైమెన్షనల్ తీసుకోవాలి, ఎక్స్ వై జెడ్ అని. ట్రిపుల్ ఇంటిగ్రల్ కి సఫిక్స్ లో ఈ ఇస్తాడు, లైన్ ఇంటిగ్రేషన్ కి సఫిక్స్ లో సి ఇస్తాడు, సర్ఫేస్ ఇంటిగ్రేషన్ కి సఫిక్స్ లో ఎస్ ఇస్తాడు, వాల్యూమ్ ఇంటిగ్రేషన్ కి ఇలాగా వి అంటాడు, లేదా ఒక ఇంటిగ్రేషన్ ఇచ్చి ఈ ఇచ్చాడు అనుకో, దిస్ ఈజ్ ఆల్సో ట్రిపుల్ ఇంటిగ్రల్. ఎలా ఇచ్చినా ట్రిపుల్ ఇంటిగ్రల్. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈకి రైట్ సైడ్ ఎన్ని లైన్స్ ఉన్నాయి, 3 లైన్స్ ఉన్నాయి కదా, కాబట్టి అది ట్రిపుల్ ఇంటిగ్రల్ ఇలాగా. సో ఇది సర్ఫేస్, సర్ఫేస్ అంటే మినిమం 2 డైమెన్షన్స్ కావాలి. లేదు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 2 కర్వ్స్. ఇక్కడ సి అబ్జర్వ్ చేస్తే సి ఇస్ ఏ సింగిల్ కర్వ్ 1. ఇక్కడ ఏంటంటే సి అనేది 2 కర్వ్స్ అనమాట. ఎస్ ఎలా రాస్తాం, ఇలా ఒక కరువు ఇటు ఒక కరువు. సో 2 కర్వ్స్ ని ఇదో కరువు ని జాయింట్ చేస్తే ఎస్ అవుతుంది కాబట్టి 2 కర్వ్స్ కాబట్టి డబుల్ ఇంటిగ్రేషన్. ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నాను. సో ఎస్ ఇట్ ఈస్ ఏ 2 కర్వ్స్ కాంబినేషన్. సో ఇదేమో మనకు డబుల్ ఇంటిగ్రేషన్ అంటాడు. లేదు ఓన్లీ సింగిల్ ఇంటిగ్రేషన్ ఇచ్చాడు అనుకో, ఈకి ఎన్ని లైన్స్ ఉన్నాయి రైట్ సైడ్ అంటే 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి ట్రిపుల్ ఇంటిగ్రేషన్. అలా గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి మనకి సింగిల్ ఇంటిగ్రేషన్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఇలా అంటాడు ఎవాల్యుయేట్ ఎస్ అంటాడు. ఎస్ అంటే ఎస్ ఈజ్ అరేంజ్డ్ ఫ్రమ్ 2 కర్వ్స్. సో 2 కర్వ్స్ కాబట్టి ఇట్ ఈస్ డబుల్ ఇంటిగ్రల్. ఇలా ఇస్తాడు ఒక్కోసారి. ఇంటిగ్రల్ ఎట్ వి ఈజ్ కాంబినేషన్ ఆఫ్ 3 లైన్స్. సో ఇట్ ఈస్ ఏ ట్రిపుల్ ఇంటిగ్రల్. మీరు గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తాను, అది సబ్జెక్ట్ వైజ్ కాదు. ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోతే వేర్ వి ఈజ్ బౌండెడ్ బై ది కోఆర్డినేట్ ప్లేన్స్
అండ్ ది ప్లేన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 1. సో ఏం ప్లేన్ తీసుకుంటున్నాడు? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 1 అనే ప్లేన్ మీద ఈ ట్రిపుల్ ఇంటిగ్రేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే లిమిట్స్ ని మనమే ఎజంప్షన్ చేసుకోవాలి. లిమిట్స్ వాడు ఇవ్వలేదు. లిమిట్స్ దేని మీద తీసుకోమన్నాడు? ఆ ప్లేన్ ఇచ్చాడు. ఆ ప్లేన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 1 అనే ప్లేన్. సో ఇక్కడ మనం 3 వేవ్స్ లో థింక్ చేయాలి. ఫస్ట్ వన్ లైన్ ఇంటిగ్రేషన్. ఫస్ట్ ఏంటంటే సింగిల్ ఇంటిగ్రేషన్. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ లైన్ ఇంటిగ్రేషన్ అంటే ఎలా ఉంటుంది? మనకి సింగిల్ వేరియబుల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, తర్వాత 2 వేరియబుల్స్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, తర్వాత 3 వేరియబుల్స్ ఇంటిగ్రేషన్ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేస్తే లిమిట్స్ ని ఎలా రాయొచ్చు చూడండి. ది లిమిట్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు 0. ఆర్జియన్ దగ్గర ప్లేన్ ఎప్పుడు కూడా మనం తీసుకునే ప్లేన్ ఏదైనా ప్లేన్ తీసుకున్న 3 డైమెన్షన్ లో ఆర్జియన్ వాల్యూ దగ్గర దాని వాల్యూ ఎప్పుడు 0నే ఉంటుంది. సో 3 వాల్యూస్ కూడా ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ. అంటే తీసుకున్న లోవర్ లిమిట్స్ ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ 3 కూడా 0నే. ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? అప్పర్ లిమిట్స్. సో అప్పర్ లిమిట్స్ కూడా అన్ని 1 అని రాయడం కుదరదు. సో ఎక్స్ ఈక్వల్ టు 0 పెడితే మనకి ఎక్స్ ఈక్వల్ టు ఎంత మిగులుతుంది అంటే ఆన్ ఎక్స్ యాక్సిస్, అంటే సింగిల్ డైమెన్షన్ 1 డైమెన్షన్స్ మీద. 1 డైమెన్షన్ అంటే ఆన్ ఎక్స్ యాక్సిస్ వై జెడ్ 0, ఆన్ ది ఎక్స్ యాక్సిస్ వై అండ్ జెడ్ ఆర్ 0. సో వై జెడ్ 0 తీసుకెళ్ళి దేంట్లో పెడదాం? మనకి ఇచ్చిన ప్లేన్ లో పెట్టండి. ప్లేన్ అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 1. ఆన్ ఎక్స్ యాక్సిస్ వై జెడ్ 0, సో వై ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 1. సో ఫైనల్లీ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఎప్పుడైతే మనం ఒక యాక్సిస్ మీద సింగిల్ యాక్సిస్ మీద తీసుకున్నామో లోవర్ లిమిట్ ఎక్స్ ఈక్వల్ 0, అప్పర్ లిమిట్ ఎక్స్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో అదే ఇక్కడ లిమిట్స్ తీసుకున్నాం చూడండి. ఇప్పుడు 2 డైమెన్షన్స్ లోకి వెళ్దాం. 2 డైమెన్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఎక్స్ ఉండాలి, వై ఉండాలి, జెడ్ ని 0 చేద్దాం. అంటే ఆన్ ఎక్స్ వై ప్లేన్ జెడ్ ఈస్ 0. సో జెడ్ 0 తీసుకుంటే కనుక మనం తీసుకున్న వాల్యూ ఎక్స్ ప్లస్ వై జెడ్ 0 ఈక్వల్ టు 1. సో వై ఈక్వల్ టు ఏమొస్తుంది? ప్లస్ ఎక్స్ అడెప్కి వెళ్తే మైనస్ ఎక్స్. సో ఇక్కడ వై లిమిట్స్ ఆల్రెడీ లోవర్ లిమిట్ 0 అని తెలుసు, అప్పర్ లిమిట్ ఎంత వచ్చింది? 1 మైనస్ ఎక్స్. సో దిస్ ఈస్ సెకండ్ లిమిట్స్. అండ్ ఫైండ్ 3 డైమెన్షన్ ఆన్ ఎక్స్ వై జెడ్. సో 3 డైమెన్షన్ మీద తీసుకుంటే ఏమవుతుంది అంటే ఆన్ ఎక్స్ వై జెడ్ ప్లేన్ ఎక్స్ ప్లస్ y ప్లస్ జెడ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఏ వాల్యూ 0 అవుతుంది? 3 డైమెన్షన్ అన్నీ ఉంటాయి కాబట్టి జెడ్ ని సాల్వ్ చేయండి. జెడ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ అడెప్కి వెళ్తే మైనస్ ఎక్స్, ప్లస్ వై అడెప్కి వెళ్తే మైనస్ వై. ఆల్రెడీ లోవర్ లిమిట్ జెడ్ ఈక్వల్ టు 0 అని తెలుసు. సో ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుంది అంటే 1 మైనస్ ఎక్స్ మైనస్ వై అవుతుంది. లిమిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్. ఫస్ట్ 1 డైమెన్షన్. 1 డైమెన్షన్ అంటే నేను ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాను. ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద ఏమేం 0? వై జెడ్ 0. సో మనకేం తెలుసు ప్లేన్ ఈక్వేషను? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 1 అని ప్లేన్ ఈక్వేషన్ తెలుసు. దీంట్లో వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు 0 పెట్టండి. వై ఎక్స్ ప్లస్ జెడ్ 0 తీసుకుంటే 1. సో ఎక్స్ ఈక్వల్ టు 1 అన్న. సో లోవర్ లిమిట్ ఎక్స్ ఈక్వల్ టు 0 వచ్చింది, అప్పర్ లిమిట్ ఎక్స్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో 1 డైమెన్షనల్ లిమిట్స్ ఎక్స్ ఈక్వల్ టు 0 టు 1. సో టిక్ చేసుకోండి. నెక్స్ట్ 2 డైమెన్షనల్కి వెళ్దాం. 2 డైమెన్షన్ అంటే నేను ఎక్స్ వై ప్లేన్ తీసుకుంటా. ఆన్ ఎక్స్ వై ప్లేన్ మీద ఎక్స్ వాల్యూ ఉంటుంది, వై వాల్యూ ఉంటుంది. ఏముండదు? జెడ్ వాల్యూ ఉంటుంది. ఆన్ ఎక్స్ వై ప్లేన్ జెడ్ ఈ 0. మనకేం తెలుసు? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 1 అనే ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి ఆ వాల్యూ తెలుసు. సో ఎక్స్ వై అంటే జెడ్ 0 తీసుకోండి. ఇక్కడ
ఎక్స్ ప్లస్ వై జెడ్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 1. నాకేం కావాలి? వై వాల్యూస్ కావాలి. వై ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ అది తీసుకెళ్ళండి. వై ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్. మీకు డౌట్ రావచ్చు, ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ వై రాయొచ్చు అంటే రాయొచ్చు, కానీ ఆల్రెడీ ఎక్స్ లిమిట్స్ మనం ఫైండ్ అవుట్ చేసి ఉంచాం కదా. ఎక్స్ ఈక్వల్ టు 0 to 1 అని వచ్చేసింది. ఇంకా మనకు కావాల్సిన ఎక్స్ లిమిట్స్ కాదు, నెక్స్ట్ స్టెప్ లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వై లిమిట్స్. సో కాబట్టి నేను ఇక్కడ వైని సాల్వ్ చేశాను. వై ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్. లోవర్ లిమిట్ ఎలాగో 0 కాబట్టి 2 డైమెన్షన్ లో వై ఈక్వల్ టు 0 to 1 మైనస్ ఎక్స్ ఇన్ 3 డైమెన్షన్. ఇన్ 3 డైమెన్షన్ అంటే మనకి ఏమొస్తుందంటే ఎక్స్ వై జెడ్ ప్లెయిన్ వస్తుంది. ఇక్కడ ఏ వాల్యూ 0 అవ్వదు. మనకి ఇచ్చిన వాల్యూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 1 అనే ప్లెయిన్ ఈక్వేషన్. దీని నుంచి మనకు కావాల్సిన జెడ్ లిమిట్స్ కాబట్టి జెడ్ ఈక్వల్ టు ఎక్స్ వై అని తీసుకెళ్ళిపోండి, మైనస్ ఎక్స్ మైనస్ వై. సో జెడ్ ఈక్వల్ టు లోవర్ లిమిట్ 0 అని తెలుసు, అప్పర్ లిమిట్ ఏమొచ్చిందంటే 1 మైనస్ ఎక్స్ మైనస్ వై. 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్, 3 యూజ్ చేసుకొని మనం లిమిట్స్ అనే దాన్ని ఇచ్చిన ఒక ప్లెయిన్ ని 3 లిమిట్స్ కింద పార్టిషన్ చేసి రాసాం అన్నమాట. ఫస్ట్ లిమిట్ ఆన్ ఎక్స్ ప్లెయిన్ y equal to 0 and z equal 0, the resulting limits of x equal to lower limit 0 and upper limit 1. On xy plane, z is 0, solving y, putting z equal to 0, y equal to 1 minus x. In the lower limit of y also 0. And lower limit of z is 0. In the 3-dimensional xyz plane, solve z equal to 1 minus x minus y. Substituting these 3 values in the given problem. The given problem limits are not given, so triple integral v x y z, the order of change of order, the order of the variable integration dx dy dz. సో ఇక్కడ మనకి ఆర్డర్ ఆఫ్ ఏదైతే ఉందో వేరియబుల్ ఇంటిగ్రేషన్ డిఎక్స్ డివై డిజెడ్, ఇక్కడ లిమిట్స్ కూడా మనం అలాగే రాసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఇన్సైడ్ ఏముంది? డిఎక్స్. కాబట్టి ఇన్సైడ్ లిమిట్స్ మనకు ఉన్నప్పుడు ఎలా తీసుకుంటాము అంటే వచ్చే వాల్యూ మనకి కాన్స్టెంట్ ఆన్సర్ రావాలా, XYZ లో రావాలా, అది కూడా ఆలోచించాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఐడెంటిఫై చేయండి. మనకి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రాయాలి అంటే ఇక్కడ ఇచ్చిన DXYZ ఈక్వల్ టు డిఎక్స్ డివై డిజెడ్ ఎలా ఇచ్చాడు. సో మనం ఆర్డర్ తీసుకుంటే కనుక ఫస్ట్ డిఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ x ఈక్వల్ టు 0 to 1 రాస్తాం. తర్వాత y ఉంది కాబట్టి y ఈక్వల్ టు 0 to 1 మైనస్ ఎక్స్ రాస్తాం. లాస్ట్ z ఉంది కాబట్టి z ఈక్వల్ టు 0 to 1 మైనస్ ఎక్స్ మైనస్ వై రాయాలి. యాక్చువల్గా వాడిచ్చిన ఆర్డర్ ఫాలో అవ్వాలి. కానీ ఇలా ఫాలో అవటం మూలాన మనకు వచ్చే ఆన్సర్ XY లో వస్తుంది, కానీ ఒక కాన్స్టెంట్ ఆన్సర్ రాదు. కాన్స్టెంట్ ఆన్సర్ అంటే ఏంటి? ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సార్ x ఈక్వల్ టు 0 to 1 పెట్టామనుకో, అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇది వచ్చే ఆన్సర్ అనేది కాన్స్టెంట్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి పాయింట్ చెప్తాను చూడండి. ఈ లాస్ట్ లిమిట్స్ కనుక వేరియబుల్ లిమిట్స్ అయితే, లాస్ట్ లిమిట్స్ వేరియబుల్ లిమిట్స్ అయితే, దేని లిమిట్స్? జెడ్ లిమిట్స్. ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసి ఈ 1 మైనస్ ఎక్స్ మైనస్ వై కనుక రీప్లేస్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ కూడా 1 మైనస్ ఎక్స్ మైనస్ వైలో వస్తుంది.
ఆన్సర్ XY లో ఉంటుంది. కానీ ఆన్సర్ ఎప్పుడు కూడా మనకి కాన్స్టెంట్ రావాలి ఇంటిగ్రేషన్ ఎవాల్యుయేట్ చేయాలంటే. సో అటువంటి కేసులో ఏం చేయాలి అంటే ఏవైతే కాన్స్టెంట్ లిమిట్స్ ఉంటాయో వాటిని లాస్ట్ లో అప్లై చేయాలి. అలా అప్లై చేయడం వలన ఏమవుతుంది అంటే లాస్ట్ లో మనం ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసి 0 to 1 పెట్టామనుకో, సో వేరియబుల్స్ అన్ని కూడా కంప్లీట్ గా కాన్స్టెంట్ లోకి కన్వర్ట్ అవుతాయి. ఇంకా వేరియబుల్స్ ఏం మిగలవు. కాబట్టి నేను ఈ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ని మారుస్తున్నాను. వాడు చెప్పలేదు కదా, మరి ఎందుకు మారుస్తాం అంటే మరి మనకు ఆన్సర్ రావాలంటే ఖచ్చితంగా ఈ ఆర్డర్ ని చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేస్తాం అనేది చూడండి. కాన్స్టెంట్ లిమిట్స్ ఏంటి ఇక్కడ? x ఈక్వల్ టు 0 to 1 ఈజ్ ఏ కాన్స్టెంట్ లిమిట్స్. అవును కదా, x ఈక్వల్ టు 0 to 1 కాన్స్టెంట్. తర్వాత 2 డైమెన్షన్ లో అంటే ఫస్ట్ అవుట్ సైడ్ 1 డైమెన్షన్ లో, సెకండ్ అవుట్ సైడ్ అంటే మీడియం వేరియబుల్ y ఈక్వల్ టు 0 to 1 minus x, ఇన్సైడ్ z ఈక్వల్ టు 0 to z ఈక్వల్ టు 1 minus x minus y. So we have to write the given integration as first constant limits x equal to 0 to 1 and y limits 0 to 1 minus x and z limits z equal to 0 to 1 minus x minus y. Here the function is xy, z. Xy is a constant with respect to z. Inside only z. First integrating with respect to z, then integrating with respect to y, finally integrating with respect to x. That's it. Okay. First integrating with respect to z. Integral of z. So integral x equal to 0 to 1. Integral y equal to 0 to 1 minus x. Here xy is constant terms in the integration of z. So the integration of z equal to z square by 2 and the limits are 0 to 1 minus x minus y. Remaining terms dy dz. So dy dx. Integration of z is completed and the remaining two integrations dy dx. So in the integration of z, z square by 2, 1 by 2 is a constant, right? 1 by 2 is the complete outside of the integration. First integral 0 to 1 and the second integral y equal to 0 to 1 minus x. Now putting the upper limit in z square, that equal to 1 minus x minus y whole square, and putting 0 in z square, that equal to 0, and remaining variables are dy dx. Now we have to expand here xy as a constant in z integration. Before replacing the limits, we have to write the function of xy. So y equal to 0 to 1 minus x. Here xy is a function and replace 1 minus x minus y in z square. 1 minus x minus y whole square. Already write constant in outside, remaining dy dx. Now we have to expand the 1 minus x minus y as a minus b minus c whole square. దీన్ని a minus b minus c whole square లో ఎక్స్పాండ్ చేసి ఈ xy మల్టిప్లై చేసి విత్ రెస్పెక్ట్ టు y తో ఇంటిగ్రేషన్ చేయాలి. ఎప్పుడైతే మీరు విత్ రెస్పెక్ట్ టు y తో ఇంటిగ్రేషన్ చేస్తారో x టర్మ్ ని కాన్స్టెంట్ కింద ట్రీట్ చేసుకోండి. ఆఫ్టర్ ఫైండింగ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ y, దెన్ పుట్టింగ్ అప్పర్ లిమిట్ 1 minus x in y, lower limit y equal to 0. So then we have to find the integration of x. The all terms are x, so y, z is converted into the x terms. Finally integrating with respect to x and the limits, upper limit 1 in x and lower limit 0 in x. Then we getting the required result 1 by 720. So here, first, the limits of z equal 0 to 1 minus x minus y whole square. So we have to expand the 1 minus x minus y whole square like as a minus b
minus c whole square. So treated as a plus b plus c whole square. ఈ ఫార్ములా రాయండి. a plus b plus c whole square equal to a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. So we have to convert these 1 minus x minus y as 1 plus x minus of x. సో నెగిటివ్ని అంటే మైనస్ని టర్మ్కి రాసుకోండి, అప్పుడు మీకు ఫార్ములా ఈజీగా ఉంటుంది. సో a equal to 1, b equal to minus x, c equal to minus y. Now we have to replace the above formula. First a square, 1 square, b square minus x whole square plus c square minus y whole square plus 2ab. 1 into minus x plus 2bc, 2 into minus x into minus y plus 2ca, 2 into minus y into 1. Now simplify the equation. 1 minus of x whole square that equal to x square minus of y whole square that equal to y square, 2 into 1 into minus x that equal to minus 2x, 2 into minus x into minus y, minus into minus plus 2xy plus into minus minus 2y. This is the expansion of 1 minus x minus y. So what is the result? 1 plus x square plus y square minus 2x plus 2xy minus 2y. Now multiplying outside of xy to this expansion value. After expanding the 1 minus x minus y whole square, now we have to multiply the outside xy is available. Now multiply the xy into expansion. We have to getting these expansion and integrating with respect to y. After integrating with respect to y, substituting the upper limit 1 minus x, no need to substituting lower limit because y equal to 0, that all lower limit terms are 0. So we have to only replace upper limit as y equal to 1 minus x. We getting the value is x minus 4x square minus 6x cube minus 4x power 4 plus x power 5. Finally integrating with respect to x. Here integral of x power 5, x power 6 by 6 minus 4 is constant, integral of x power 4, x power 5 by 5 plus 6 is constant, integral of x cube x power 4 by 4 minus 4 is constant, integral of x square x cube by 3, final integral of x square by 2. Replace x by 1 because the upper limit is 1 and the lower limit is 0. In the limits 0 to 1, one advantage is available. That advantage is replace x and calculate the constant value. So what is the 1 by 24 into replace x by 1. So 1 by 2 minus 4 by 3. X value replaces రాసేయండి, 0 to 1 వల్ల అడ్వాంటేజ్ అదే. 1 by 2, next value 4 by 3 plus 6 by 4, next minus 4 by 5 plus 1 by 6. సో దీన్ని క్యాల్కులేటర్లో క్యాల్కులేట్ చేసేసి మీకు పాయింట్లో వస్తుంది. వాల్యూ కావాలంటే షిఫ్ట్ ఏబి బై సి కొట్టండి. షిఫ్ట్ ఏబి బై సి కొడితే మీకు వచ్చే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 1 by 30 వస్తుంది. సో 1 by 30 into 1 by 24 that equal to 1 by 720. ఇలా క్యాల్కులేట్ చేసుకోవాలి. సో దీన్ని క్యాల్కులేట్ చేసినప్పుడు ఎలా క్యాల్కులేట్ చేయాలో చెప్పే కదా. దీన్ని ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ కింద రాసుకోండి, మీకు ఫార్ములా కన్ఫ్యూజన్ లేకుండా వస్తారు. అంటే మనకి ఇది కూడా తెలుసు ఫార్ములా, ఏ మైనస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ కూడా తెలుసు. దానికంటే ఇది ఈజీ కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే మీకు ఎక్కడ కూడా మైనస్లు రావు. ఎలా రాస్తారు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. మరి దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తారు అంటే మీరు దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోండి. ఎక్స్ ప్లస్ రాసుకొని మైనస్ ఎక్స్ 1 ప్లస్ మైనస్ వై. సో 1 మైనస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఎలా రాస్తారంటే
1 plus 1 plus of minus x plus of minus y whole square. అప్పుడు ఇక్కడ b వాల్యూ మైనస్ అవుతుంది, c వాల్యూ మైనస్ y అవుతుంది, a వాల్యూ 1 అవుతుంది. సో ఇక్కడ ఎలిమెంట్స్ కి మైనస్ వచ్చినాయి కాబట్టి ఇట్లా రీప్లేస్ చేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఆఫ్టర్ ఎక్స్పాండింగ్ వీ హ్యావ్ టు మల్టిప్లై ది వాల్యూ xy తో మల్టిప్లై చేయండి. ఎక్కడైతే y ఉందో ఇంటిగ్రేషన్ చేయండి, y ప్లస్ లో లిమిట్స్ 1 మైనస్ x పెట్టండి, లోవర్ లిమిట్ అవసరం లేదు బికాస్ లోవర్ లిమిట్ ఈస్ 0 కాబట్టి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. లిమిట్స్ వాడే ఇచ్చేసాడు చూడండి ఒకసారి ప్రాబ్లం. క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే ఎవాల్యుయేట్ ట్రిపుల్ ఇంటిగ్రల్ x plus y plus z dx dy dz టేకెన్ ఓవర్ ది వాల్యూమ్స్ కూడా వచ్చేస్తున్నాయి దీంట్లోనే. మనం చెప్పే కదా ఏరియాస్ వాల్యూమ్స్ అవి కూడా ఉంటాయని. వాల్యూమ్స్ బౌండెడ్ బై x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 0. సో y ఈక్వల్ టు 1, z ఈక్వల్ టు 0, z ఈక్వల్ టు 1. ఫైనల్ గా మనం ఏం చేయాలి అంటే వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయమని. సో ఇక్కడ ఫస్ట్ x ఈక్వల్ టు 0 to 1 ఇచ్చాడు, y ఈక్వల్ టు కూడా 0 to 1 ఇచ్చాడు, z ఈక్వల్ టు కూడా 0 to 1 ఇచ్చాడు. సో ఇవన్నీ కాన్స్టెంట్ లిమిట్సే. ఎప్పుడైతే మన కాన్స్టెంట్ లిమిట్స్ ఇచ్చాడో మనం ఆర్డర్ ఎలా తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఎందుకని వేరియబుల్ లిమిట్స్ ఉంటే లాస్ట్ లో వేరియబుల్ లిమిట్స్ అప్లై చేయకూడదు, ఎందుకంటే ఆ వేరియబుల్లోనే మనకు ఆన్సర్ వస్తుంది. కాన్స్టెంట్ లిమిట్స్ లాస్ట్ లో ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ అన్ని కాన్స్టెంట్ లిమిట్సే. సో అప్పుడు ఏం చేయాలి అంటే మనకి ప్రాబ్లం లో ఇచ్చిన ఆర్డర్ ని ఫాలో అయిపోవాలి. ప్రాబ్లం లో ఏం ఆర్డర్ ఇచ్చాడు మనకి? ఫస్ట్ dz అంటున్నాడు, తర్వాత dy అంటున్నాడు, తర్వాత dx. ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు z చేయమంటున్నాడు ఇన్సైడ్, నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y, ఫైనల్లీ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. సో ఫస్ట్ x అవుట్ సైడ్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు రైట్ ది x లిమిట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్. ఇన్ మిడిల్ y ఉంది కాబట్టి y ఈక్వల్ టు 0 to 1, ఇన్సైడ్ z ఉంది కాబట్టి z ఈక్వల్ టు 0 to 1. సో ఫస్ట్ dz అప్లై చేస్తున్నాం కాబట్టి ఇన్సైడ్ dz ఉంది, ఇన్సైడ్ ఇంటిగ్రేషన్ కూడా dz తీసుకోవాలి. సో విత్ రెస్పెక్ట్ టు z తో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇక్కడ x ప్లస్ y ప్లస్ z ని ఎలా రాస్తామంటే ఇంటిగ్రల్ z ఈక్వల్ టు 0 to 1 ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ x ప్లస్ y ప్లస్ z ఉంది, dz ఉంది. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే x ప్లస్ y అనేది కాన్స్టెంట్ ఫస్ట్ దాంట్లో, ఇంటిగ్రల్ z ఈక్వల్ టు 0 to 1 ఏం చేస్తారు ఓన్లీ dz రాసుకోండి. మళ్ళీ ప్లస్ ఇంటిగ్రల్ z ఈక్వల్ టు 0 to 1 z ఇంటూ dz ఇలా రాసుకోవాలి. ఇక్కడ x ప్లస్ y ని కాన్స్టెంట్ గా తీసుకుంటే ఫస్ట్ ఇంటిగ్రేషన్ dz వస్తుంది, z కి సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయండి. x ప్లస్ y ఇంటూ z అంటే x ప్లస్ y అలాగే ఉంటుంది, dz కి z లిమిట్స్ 0 to 1 పెట్టాలి, ప్లస్ z కి z²/2 లిమిట్స్ 0 to 1. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ రీప్లేస్ చేశారనుకో, సో అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ రీప్లేస్ చేస్తే ఫస్ట్ x ప్లస్ y అలాగే ఉంటుంది, z లో 1 - 0 పెట్టాలి, తర్వాత 1/2 అలాగే ఉంటుంది, ఇక్కడ కూడా 1 - 0 పెట్టాలి. సో ఫైనల్ గా మనకి ఏం మిగిలిందంటే x ప్లస్ y ప్లస్ 1/2 మిగిలింది ఆన్సర్. చూడండి ఇక్కడ అదే ఉంది. విత్ రెస్పెక్ట్ టు z తో మనం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఎంత ఉంది? x ప్లస్ y ప్లస్ 1/2. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలి? y చేయాలి. ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y చేయాలి అంటే దీంట్లో కాన్స్టెంట్ టర్మ్స్ ఏంటి? కాన్స్టెంట్ టర్మ్స్ x ఒకటి కాన్స్టెంట్, 1/2 ఒకటి కాన్స్టెంట్. సో ఈ రెండింటిని ఒక దగ్గర రాసుకున్నారు అనుకో, x ప్లస్ 1/2 అని రెండింటిని ఒక దగ్గర రాసుకోండి. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది, ప్లస్ y రాసుకోండి. ఇలా రాసుకోవడం వల్ల కొంచెం మీకు యూజ్ ఉంటుంది. dy y లిమిట్స్ ఎంత? ఇది కూడా 0 to 1. సో ఇప్పుడు ఏం చేయాలంటే x ప్లస్ 1/2ని బయట తీసేయండి. అంటే x ప్లస్ 1/2 కాన్స్టెంట్ కాబట్టి ఇలా బయట రాసేస్తే ఇంకేం మిగులుతుందంటే ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 to 1 dy ఒకటే మిగులుతుంది. ఇది అయిపోయింది. ఈ వైకి రండి, ప్లస్ ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 to 1 వైకి ఇంటిగ్రేషన్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి dy. సో క్యాల్కులేట్ చేస్తే ఎలా వస్తుంది ఆన్సరు?
x plus 1/2 యాజ్ ఏ కాన్స్టెంట్ టర్మ్. సో ఇక్కడ కూడా x plus 1/2 అలాగే ఉంటుంది. ఇక్కడ dyకి ఇంటిగ్రేషన్ y అన్నమాట. సో y 0 to 1. సిఆర్ ఎవడో స్క్రీన్ మీద గీతలు గీస్తున్నాడు, ఒకసారి ఎవడో అబ్జర్వ్ చేయి. ప్లస్ వైకి ఇంటిగ్రేషన్, నెక్స్ట్ దీనికి వైకి ఇంటిగ్రేషన్ y²/2 ఇంటిగ్రల్ 0 to 1. ఫస్ట్ ఇక్కడ అప్పర్ లిమిట్స్ పెట్టామనుకో x plus 1/2 అలాగే ఉంచండి, ఇంకా x లిమిట్స్ ఉన్నాయి ఇంటిగ్రేషన్ చేయాల్సింది. ఇక్కడ y - 0 అంటే 1 - 0 అంటే 1. ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే 1/2 - 0 అంటే 1/2. సో x plus 1/2 plus 1/2 అంటే ఎంత వస్తుంది? x plus 1/2 plus 1/2 అంటే హాఫ్ ప్లస్ హాఫ్ అంటే 1. సో x plus 1 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఈ x plus 1 ఇంటిగ్రేషన్ చేస్తే సరిపోతుంది. చూసారు ఇక్కడ x plus 1/2 plus 1/2 మిగిలిపోయింది. అంటే దీన్ని ఎలా రాస్తారంటే x plus 1 రాసుకోండి. ఇంటిగ్రల్ x = 0 to 1 x plus 1/2 plus 1/2 అంటే x plus 1 into dx. దీన్ని కూడా ఎలా రాసుకోవాలి? ఇంటిగ్రల్ ఆఫ్ x = 0 to 1 x dx ఒకటి, ఇంటిగ్రల్ ఆఫ్ x = 0 to 1 into dx అంటే dx. x కి ఇంటిగ్రేషన్ x²/2 లిమిట్స్ 0 to 1, x dx కి ఇంటిగ్రేషన్ x 0 to 1. సో 0 to 1 అంటే మనకి ఇక్కడ 1/2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఫైనల్ ఆన్సర్ 1/2 plus 1 అంటే 3/2. సో అలా క్యాల్కులేట్ చేసుకోవాలి. కాన్స్టెంట్ లిమిట్స్ వస్తే ఈజీ, కొంచెం వేరియబుల్ లిమిట్స్ వచ్చినప్పుడే జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఫస్ట్ ప్రాబ్లం మీకు వేరియబుల్ లిమిట్స్ లో చెప్పాను. ఆ లిమిట్స్ తీసుకోవడం, క్యాల్కులేట్ చేయడం కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో ఇలాగే ఇంకో ప్రాబ్లం ఉంది. క్వశ్చన్ చూడండి, ఎవాల్యుయేట్ ట్రిపుల్ ఇంటిగ్రల్ v అన్నాడు. అంటే మనం లిమిట్స్ మనమే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏమి ఇచ్చాడు? x plus y plus z = a అన్నాడు. ఇంతకుముందు x plus y plus z = 1 అన్నాడు. ఫస్ట్ 1 డైమెన్షనల్ లో x = 1 అక్కడ 2 డైమెన్షన్ లో y = 0 to 1 - x అయితే 0 to ఇక్కడ a - x. 3 డైమెన్షన్ లో z = 0 to 1 - x - y అయితే ఇక్కడ a - x - y. 1 ప్లస్ లో a ఇచ్చాడు అంతే. సో ఇక్కడ ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి? z చేయాలి. సెకండ్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి? y చేయాలి. లాస్ట్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి? x చేయాలి. మనకు వచ్చే ఆన్సర్ దేంట్లో వస్తుంది? a లో వస్తుంది. ఎందుకు? లాస్ట్ ఇంటిగ్రేషన్ 0 to a లో ఉంది కాబట్టి మనం లాస్ట్ విత్ రెస్పెక్ట్ x వేసి దానిలో ఏం రీప్లేస్ చేస్తాం కాబట్టి కావాలంటే ఒకసారి చెక్ చేద్దాం, చూడండి. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? a⁴/8. ఎందుకు a⁴/8 వచ్చింది? ఫస్ట్ ప్రాబ్లం 1/720 ఎందుకు వచ్చింది అంటే అక్కడ లాస్ట్ లిమిట్స్ 0 to 1. సో 0 1 రీప్లేస్ చేస్తాము, 1/24 into 1/30 వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇక్కడ వచ్చేప్పటికి 0 to a రీప్లేస్ చేస్తాము, అంటే ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x వేసి దాంట్లో a రీప్లేస్ చేస్తాం కాబట్టి మనకి a⁴/8 వస్తుంది అన్నమాట. అంతే, సేమ్ ప్రాసెస్. అది ఇది ఒకటే ప్రాబ్లం. మీరు ఏం చేయాలంటే అక్కడ 1 ప్లస్ లో a పెట్టుకుంటే సరిపోతుంది. జెడ్ ఫైండ్ అవుట్ చేస్తారు, జెడ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాంట్లో రీప్లేస్ చేస్తారు, క్యాలిక్యులేట్ చేసుకోండి. సార్ ప్రాక్టీస్ చేసుకోండి, ఏదైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. ఎవాల్యుయేట్ వాల్యూమ్ ఇంటిగ్రల్ dy dx dy dz where v is the volume bounded by the planes x = 0 y = 0 z = 0 and z = 1. అంటే x కి y కి z కి లోవర్ లిమిట్స్ ఇచ్చేసాడు, కానీ x కి y కి అప్పర్ లిమిట్ ఇవ్వాల. ఒక z కి మాత్రమే అప్పర్ లిమిట్ ఇచ్చాడు, z = 1. ఇది ఏం ఫామ్ చేస్తుందంట?
సిలిండర్ ఫామ్ చేస్తుందంట. సిలిండర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 1 చేంజింగ్ ఇంటూ సిలిండ్రికల్ పోలార్ కోఆర్డినేట్స్. ఇక్కడ సిలిండ్రికల్ పోలార్ కోఆర్డినేట్స్ ఏమొస్తాయి అంటే మనకి r, θ, z. పోలార్ కోఆర్డినేట్స్ అంటే r, θ. సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ అంటే ఇంకో వేరియబుల్ ఇవ్వండి z అన్నమాట. XYZ లోనే z అనేది కార్టీషియన్ కోఆర్డినేట్స్ కింద వాడతాము, సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ కింద కూడా వాడతాం. గుర్తుపెట్టుకోండి. సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ అంటే r, θ, z. స్పెరికల్ కోఆర్డినేట్స్ అంటే ρ, θ, z అలా ఉంటాయి. సో సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ ఇచ్చాడు కాబట్టి r, θ, z. ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్ గా ఉన్న XY మొత్తం ప్రాబ్లం ని r, θ, z లోకి కన్వర్ట్ చేయాలి. ఏం చేద్దాం చూడండి ఒకసారి. సో గివెన్ r, θ, z be a cylindrical coordinates. మనకి తెలుసు ఆల్రెడీ r ఈక్వల్ టు x ఈక్వల్ టు ఫిక్స్డ్ వాల్యూ అని చెప్పా, r cos θ, y ఈక్వల్ టు r sin θ. x కి y కి θలో కన్వర్ట్ చేసే పొజిషన్ అయితే ఇదే. సో ఇది మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. x ఈక్వల్ టు r cos θ, y ఈక్వల్ టు r sin θ. ఇంకోటి z కాబట్టి ఇక్కడైనా z మీకు సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ లోనే z. x అంటే 3 డైమెన్షన్ లోను z, సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ లో కూడా z ఈక్వల్ టు z. సో ఇప్పుడు మనం కన్వర్ట్ చేయమన్నాడు కదా సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ లోకి, సిలిండ్రికల్ పోలార్ కోఆర్డినేట్స్ లో కన్వర్ట్ చేయమన్నాడు కాబట్టి x ప్లస్ లో r cos θ, y ప్లస్ లో r sin θ, z ప్లస్ లో z ఉంటుంది. అలా తీసుకున్నప్పుడు ఏదన్నా వేరియబుల్స్ మనం కన్వర్ట్ చేయాలి అంటే ఏం కట్టాలి? జకోబియన్ కట్టాలి. j అనే వాల్యూ ఇక్కడ 3 వాల్యూస్ లో వస్తుంది చూడండి. x, y, z బై r, θ, z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో x, y, z ని r, θ, z తో ఫైండ్ అవుట్ చేయాలంటే x ఈక్వల్ టు ఏంటి? r cos θ. x ని విత్ రెస్పెక్ట్ టు r చేయండి. డో x బై డో r cos θ, r వాల్యూ 1. అలాగే x ని విత్ రెస్పెక్ట్ టు θ చేయండి. r కాన్స్టెంట్, cos θ డెరివేటివ్ మైనస్ sin θ. అదే x ని విత్ రెస్పెక్ట్ టు z చేయండి. x లో z లేదు కాబట్టి దీని వాల్యూ 0. ఓకే, మన జకోబియన్ లో 3 వాల్యూస్ వస్తాయి. ఇలా వస్తాయి డెట్ x, 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 y, 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 z, z, z. With respect to r, first column dou x by dou r, dou y by dou r, dou z by dou r. Next with respect to theta, second column dou x by dou theta, dou y by dou theta, dou z by dou theta. With respect to z, third column dou x by dou z, dou y by dou z, dou z by dou z. ఇలా వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేసి రీప్లేస్ చేయాలి. ఇగో డో ఎక్స్ బై డో ఆర్ కాస్ థీటా, ఇక్కడ కాస్ థీటా రీప్లేస్ చేస్తాం. డో ఎక్స్ బై డో థీటా మైనస్ ఆర్ సైన్ థీటా, ఇక్కడ డో ఎక్స్ బై డో జెడ్, దీంట్లో జెడ్ లేదు కాబట్టి ఈ వాల్యూ 0. అలాగే మిగతా వాల్యూస్ కూడా క్యాలిక్యులేట్ చేసి డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. సో ఆఫ్టర్ ఫైండింగ్ ది డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీరు ఎక్స్, వై, జెడ్ అనే వేరియబుల్స్ ని ఆర్, థీటా అనే జెడ్ లోకి కన్వర్ట్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది. దీన్నే చేంజ్ ఆఫ్ వేరియబుల్ ఫార్ములాలో లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుంటాం ఇలాగా. సో ఇప్పుడు మనకి లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆర్ అంటే రేడియస్ ఎంత ఉంటుంది మనకి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అవునా? ఇది ఇక్కడ ఇచ్చాడు చూడండి క్వశ్చన్ లో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఈ ఆర్ స్క్వేర్ ప్లస్ లో 1 ఇచ్చాడు అంటే ఆర్ ఈక్వల్ టు 1. ఆర్జిఎన్ దగ్గర నుంచి ఎటువైపు తీసుకున్న దాని రేడియస్ అంటాం కాబట్టి ఆర్ లిమిట్స్ 0 to 1 వస్తాయి. జెడ్ లిమిట్స్ ఆడే ఇచ్చాడు 0 to 1 అనే క్వశ్చన్ లో ఇచ్చేసాడు, జెడ్ ఈక్వల్ టు 0 to 1 అని. ఇంకా మనం ఫైండ్ అవుట్ చేస్తుంది థీటా. ఈ థీటా అనేది ఎంత రొటేట్ అవుతుందో చూసుకోవాలి. థీటా వాల్యూ ఎంత రొటేట్ అవుతుంది? ఫస్ట్ కోఆర్డినేట్ లో రొటేట్ అవుతుంది. డయాగ్రామ్ చూస్తే ఓన్లీ ఫస్ట్ కోఆర్డినేట్ లో రొటేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ కోఆర్డినేట్ అంటే 0 to π/2 వస్తుంది. సో థీటా లిమిట్స్ ఫస్ట్ కోఆర్డినేట్ తీసుకుంటున్నాం. ఎక్కడైతే మనం ఇలా తీసుకుంటామో సిలిండర్ ని కట్ చేయండి. యాక్చువల్ గా సిలిండర్ ఎలా ఉంటుంది అంటే ఇది సిలిండర్. దీంట్లో ఈ పార్ట్ తీసుకొని ఫస్ట్ కోఆర్డినేట్ కింద కట్ చేసినప్పుడు రిమైనింగ్ వాల్యూస్ రబ్ చేస్తే ఇక్కడ ఆర్ లిమిట్స్ ఏమవుతుంటే ఆర్ ఈక్వల్ టు ఆర్జిఎన్ దగ్గర 0, ఇక్కడ టచ్ చేసేటప్పుడు రేడియస్ 1. ఇదంతా దేంట్లో తీసుకుంటున్నాం అంటే ఫస్ట్ కోఆర్డినేట్ లో తీసుకుంటున్నాం. ఈ ఫస్ట్ కోఆర్డినేట్ లో యాంగిల్ ఎంత అంటే థీటా ఈక్వల్ టు 0 to π/2. కంప్లీట్ సర్కిల్ యొక్క యాంగిల్ అంటే 0 to 2π. ఓన్లీ ఫస్ట్ కోఆర్డినేట్ తీసుకుంటున్నాం 0 to π/2. సో ఇప్పుడు థీటా లిమిట్స్ వచ్చినాయి 0 to π/2.
ఆర్ లిమిట్స్ వచ్చినాయి 0 to 1, జెడ్ లిమిట్స్ వచ్చినాయి 0 to 1. మనకి ఫంక్షన్ ఏమి ఇచ్చాడు, ఆర్ డిఆర్ డిథీటా. సో ఆర్కి ఇంటిగ్రేట్, ఫస్ట్ ఆర్ని పక్కన పెట్టండి, డిజెడ్ కదా, ఆర్ డిఆర్ డిథీటా డిజెడ్. ఫస్ట్ మనం విత్ రెస్పెక్ట్ టు ఆర్కి ఇంటిగ్రేషన్ చేస్తే r²/2 లిమిట్స్ పెడతాం, జెడ్కి డిజెడ్కి జెడ్, డిథీటాకి థీటా. సో దేని లిమిట్స్ దేని మీద ఎఫెక్ట్ అవ్వవు, ఇలా చేసుకోవచ్చు. అప్పుడు అంటే π/2 అనేది మనకి లిమిట్స్ అన్ని కాన్స్టెంట్ లిమిట్స్ అయినప్పుడు పక్కన ఉన్న ఫంక్షన్ సింగిల్ గా ఉన్నప్పుడు ఇలా రాసుకోండి, r = 0 to 1 r dr, θ = 0 to π/2 dθ. అంటే ఏది దేని మీద ఎఫెక్ట్ అవ్వదు, అప్పుడు దేనికి దానికి ఇండివిజువల్ చేసుకోవచ్చు. z = 0 to 1 dz. సో ఆర్కి ఇంటిగ్రేషన్ r²/2 లిమిట్స్ 0 to 1, dθకి ఇంటిగ్రేషన్ θ 0 to π/2, జెడ్కి ఇంటిగ్రేషన్ dz 0 to 1. సో 1/2 ఇక్కడ π/2 వస్తుంది. మొత్తం మీద ఆన్సర్ 1/2 × π/2 దట్ ఈక్వల్ టు π/4. ఇలా చేసుకోవాలి. ఓకే, సో రేపు క్లాస్లో ఏరియాస్ చెప్దాము. ఈరోజు వాల్యూమ్స్ చెప్పాం కదా, వాల్యూమ్స్ అన్న ట్రిపుల్ ఇంటిగ్రల్ అన్న ఒకటే. సిఆర్ అటెండెన్స్ తీసుకున్నావా? ఏమో 11:30కి M2 క్లాస్ కూడా నేనే చెప్తాను.